రకమైన ఆందోళన నెలకొన్న పరిస్థితులు ఉన్నాయని చెప్పొచ్చు. ఇదే కారణంగా వాళ్ళందరూ కూడా జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ దగ్గరికి అయితే రావడం జరిగింది. అక్కడ తీవ్రమైన ఉద్రిక్త వాతావరణం నెలకొందని చెప్పాలి. పోలీసులు కూడా వాళ్ళందరినీ అదుపు చేయలేక కార్యకర్తను అరెస్టు చేయాల్సిన సిచ్యువేషన్స్ కూడా నెలకొన్నాయని చెప్పాలి. వాళ్ళ కోసం స్పెషల్ గా వాహనాలను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితులు నెలకొన్నాయి అరెస్ట్ చేయడం కోసం. అయితే ప్రజెంట్ ఇప్పుడే దాదాపు 7:30 గంటల సుదీర్ఘ విచారణ తర్వాత హరీష్ రావు పోలీస్ స్టేషన్ నుండి బయటకు రావడం జరిగింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గేష్ లైవ్ ద్వారా అందిస్తారు. దుర్గేష్, చెప్పండి. ఉదయం 11 గంటలకు సిట్టు కార్యాలయం ముందు హాజరైనటువంటి మాజీ మంత్రి హరీష్ రావు ఎట్టకేలకు ఇప్పుడు కొద్దిసేపు క్రితం బయటకు వచ్చిన ముగిసినటువంటి దాదాపు 7 గంటలన్నర పాటు కూడా సిట్టు విచారణ కొనసాగిందని చెప్పుకోవాలి. మొత్తం ఇదంతా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అంతా కూడా విచారణ జరిగి తెలిసినట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ అక్కడ కూడా ఉదయం నుంచి కూడా దాదాపుగా భారీ సంఖ్యలో కూడా కార్యకర్తలు చేరుకోవడం జరిగింది. కేవలం సిట్టు అధికారులు కూడా కేవలము తనను హరీష్ రావును టార్గెట్ చేసుకుని నోటీసులు ఇచ్చారు. నోటీసుల పేరుతో ఇబ్బంది గురి చేస్తున్నారు. అభివృద్ధిని పక్కన పెట్టి కేవలము కాలయాపన చేస్తున్నటువంటి నోటీసులతో సిట్టులతో అని చెప్పి వాళ్ళు బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా భారీ సంఖ్యలో చేరుకొని ఆందోళన చేసినటువంటి ఉద్రిక్తమైన వాతావరణం నెలకొన్నటువంటి పరిస్థితి ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా ఉద్రిక్తమైన వాతావరణంలో ఇక్కడ కొనసాగింది. ఎందుకంటే పోలీసులు కూడా మరొక పక్కన కూడా చూస్తే ఎక్కడెక్కడ కట్టడి చేసినప్పటికీ కూడా భారీ సంఖ్యలో కూడా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కూడా మహిళలు కూడా చేరుకున్నటువంటి పరిస్థితి. మహిళా సంఘాలు కూడా చేరుకుని తనకు హరీష్ రావుకు మద్దతుగా ఉన్నటువంటి పరిస్థితి. ఉదయం నుంచి కూడా ఇప్పటికూ తనకు బీపీ షుగర్ ఉన్నటువంటి పేషెంట్ తన ఉదయం నుంచి కూడా టిఫిన్ చేసిండా, టాబ్లెట్ వేసుకుండా, మధ్యాహ్నం చేసుకుండా ఏందన్నది కూడా చెప్పలేకపోతుందని చెప్పేసి ఇక్కడ ఆందోళన చేస్తారు. కనుక ఉదయం మధ్యాహ్నం ఏదైతుందో మధ్యాహ్నం మాత్రం 1 o'clock నుంచి 1:30 వరకు అరగంట పాటు లంచ్ విరామం ఇచ్చినటువంటి పరిస్థితి. ఇదంతా కూడా 2003కు సంబంధించినటువంటి ఎన్నికల నేపథ్యంలో కూడా విచారణ జరిగినట్టు కూడా తెలుస్తుంది. దాదాపుగా ప్రభాకర్ రావు కానీ ఫోన్ ట్యాపింగ్ ఏదైతే జరిగిందో ఫోన్ ట్యాపింగ్ లో జరిగినటువంటి ఆధారాలు ఏదైతుందో గతంలో చూసుకున్నట్టు ఇప్పటి వరకు కూడా ఆ ఫోన్ ట్యాప్ 2006 కానివ్వండి 2003 కానివ్వండి జరిగినదంతా కూడా విచారణ చేయాలి. ఎందుకంటే ఆల్రెడీ ఫోన్ ట్యాపింగ్ జరిగిందంతా కూడా 2003 ఎలక్షన్లో జరిగినటువంటి నేపథ్యంలోనే అప్పుడు ఎవరెవరు ఫోన్లు ట్యాపింగ్ చేశారు, ఏం చేశారు అన్న దానిపైన. ఎందుకంటే ఆల్రెడీ గతంలో ఉన్నటువంటి ఎస్ఐబి చీఫ్ గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు నేతృత్వంలోనే వహించినటువంటి ఫోన్ ట్యాపింగ్ అని చెప్పొచ్చు. ఆ ఫోన్ ట్యాపింగ్ జరిగినప్పుడు కూడా తను ఎవరెవరితో ప్రభాకర్ రావుతో దాదాపుగా మాట్లాడినట్టు విషయాలు కానివ్వండి, శ్రవణ్ రావుతో మాట్లాడినట్టు కానివ్వండి, తిరుపతితో భుజంగ వీళ్ళందరితో మాట్లాడినటువంటి ఫోన్ సంభాషణలన్నీ కూడా వాట్సాప్ చాటింగ్ లో అవన్నీ ఆధారాలతోనే నోటీసులు జారీ చేశామని చెప్పేసి సిట్టు అధికారులు చెప్పినటువంటి పరిస్థితి. ఎందుకంటే దాని ఆధారంగానే ఈ రోజు హరీష్ రావుకు నోటీసులు జారీ చేస్తారు, ఇవాళ రావడం జరిగింది. కనుక బీఆర్ఎస్ లీగల్ కు సంబంధించినటువంటి అడ్వకేట్స్ కానివ్వండి, ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ నేతలు కానీ కేవలము గనులకు సంబంధించినటువంటి వ్యవహారం మాట్లాడడంతోనే, రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడడంతోనే కావాలని టార్గెట్ చేసి నోటీసులు ఇచ్చారు, నోటీసుల పేరుతోనే ఇబ్బందులు గురి చేస్తారని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నేతలు మాత్రం ఆరోపణ చేస్తున్నారు. ఇదంతా కూడా లొట్టపీస్ అని చెప్పేసి కేటీఆర్ కూడా ప్రస్తావన జరిగింది, హరీష్ రావు కూడా ప్రస్తావన చేశారు. మరి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అంతా కూడా కొలికి తీసుకొచ్చే ప్రయత్నం అయితే సిట్టు అధికారులు చేస్తున్నారని ఒక భావన ఉంది. కానీ ఫోన్ ట్యాపింగ్ జరిగింది ఏంది, ఎంతమంది ఫోన్ ట్యాపింగ్ చేశారు, ఏం జరిగింది అనేది కూడా సిట్టు అధికారుల దగ్గర పక్క ఎవిడెన్స్ ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎవిడెన్స్ ప్రకారమే కూపిలాగే ప్రయత్నం చేస్తున్న మరో పక్కన. ఎందుకంటే ఆల్రెడీ ప్రభాకర్ రావును కూడా 12 రోజుల పాటు కూడా కస్టోడియల్ విచారణ చేశారు. కస్టడీ విచారణ కాకుండా కస్టోడియల్ విచారణ చేసింది ఏంది, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి నేపథ్యంలోనే 12 రోజుల పాటు కూడా కస్టోడియల్ విచారణ. ఈ కస్టోడియల్ విచారణలో దాదాపుగా తనను ప్రభాకర్ను విచారించారు. ప్రభాకర్తో పాటు ఉన్నటువంటి నిందితులుగా ఆరోపణ ఎదుర్కొంటున్నటువంటి తిరుపతన్న, భుజంగరావు, ప్రణీత్ రావు వీళ్ళందరినీ కూడా విచారణ చేశారు. ఈ విచారణలో భాగంగా ఏం జరిగింది, ఫోన్ ఎన్ని నెంబర్లు ట్యాప్ చేశారు. ఎందుకంటే ఆల్రెడీ తన దగ్గర ఉన్నటువంటి ఫోన్ ట్యాపింగ్ ఉన్నటువంటి ఎవిడెన్స్ ఏదైతే ఉన్నదో పెన్ డ్రైవ్ కానివ్వండి, ల్యాప్టాప్ కానివ్వండి, ప్రణీత్ దగ్గర ఉన్నటువంటి ల్యాప్టాప్ ఆధారంగా కొంతమంది పేర్లు కూడా బయటకు ఉన్నటువంటి పరిస్థితి. దాని ఆధారంగానే ఎవరెవరు ఫోన్ ట్యాపింగ్ జరిగిందని కూడా గుర్తించడం జరిగింది. దాంట్లో భాగంగానే చాలా మంది కూడా బాధితులు కూడా ఇదే సిట్టు కార్యాలయం ముందుకు వచ్చి స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరిగింది, స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళకి సంబంధించిన ఫోన్ నెంబర్లు కూడా ట్యాప్ చేశారని కూడా గుర్తించారు. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ జరిగిందంటే కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం కానివ్వండి, అదేవిధంగా బంగారం షాపులు నడుపుతున్న వాడు కానివ్వండి, సినిమా రంగం కానివ్వండి, ప్రతి ఒక్కరికి సంబంధించినటువంటి వివిధ రంగాలకు సంబంధించినటువంటి అందరూ కూడా ఫోన్ ట్యాపింగ్ పాల్పడ్డారని ప్రధానమైనటువంటి ఆరోపణ జరుగుతున్న నేపథ్యంలోనే ఈ రోజు కేవలం హరీష్ రావును విచారించినటువంటి పరిస్థితి. ఈ రోజు దాదాపు 7 గంటలకు పైగానే విచారణ చేశారు. మరి విచారణలో భాగంగా కేవలం శ్రవణ్ రావుతో కానివ్వండి, ప్రణీత్ రావుతో కానివ్వండి, ప్రభాకర్ రావుతో కానీ చాలా నంబర్లు కూడా ఇచ్చారు అని చెప్తున్నా. వాటికి సంబంధించి ఇవాళ అడిగినట్టు కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఇవన్నీ కూడా ప్రణీత్ రావు మాట్లాడినటువంటి సంభాషణలు కానివ్వండి, ఫోన్ కాల్ రికార్డ్స్ కానివ్వండి, ఈ కొన్ని నెంబర్లు వాళ్ళకి ఇచ్చారని చెప్తున్నారు. వాళ్ళకి ఎందుకంటే ఇదంతా కూడా ఎందుకు బయటపడ్డది అంటే ఈ ప్రణీత్ రావు ఫోన్ నెంబర్ కానీ, ఎస్ఐబి ప్రభాకర్ రావు ఫోన్ నెంబర్ కానీ, తిరుపతి ఫోన్ నెంబర్, ఇదంతా నంబర్లన్నీ కూడా
తీయడం డాట్ అంతా సెల్ ఫోన్ ఏదైతే వాళ్ళు వాడారు అప్పట్లో అదంతా కూడా రికవర్ చేసిన నేపథ్యంలో ఈ హరీష్ రావుకు సంబంధించిన కొన్ని ఫోన్ కాల్స్ ఉన్నాయని కూడా సిట్టు అధికారులు భావించాడు. నంబర్లన్నీ ఆధారంగానే ఏ నెంబర్లు ఇచ్చాడు, దాదాపు ఒకటి రోజు దాదాపు 2003 ఎలక్షన్ సంబంధించిన 600 నెంబర్లు కూడా వాళ్ళకి ఇచ్చారని సిట్టు భావిస్తుంది. దాంట్లో భాగంగానే నోటీసులు ఇచ్చారని చెప్పేసి ప్రధానమైనటువంటి అంశంగా జరుగుతుంది. కేవలం ఇదంతా జరుగుతుందంటే కూడా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలోనే. మరి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కూడా మన గతంలో చెప్పాం, ప్రభాకర్ రావు విచారణలో భాగంగానే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ప్రకారమే తను కస్టడీలో విచారణ చేశారు. కస్టడీలో విచారణలో తను ఏం చెప్తున్నాడు, ఏం చెప్పబోతున్నాడు, కీలకంగా మారుతుందని కూడా భావించాం. మనం ఆల్రెడీ చెప్పాము, ఎందుకంటే సంక్రాంతి తర్వాత అసెంబ్లీ సమావేశం ముగిసిన తర్వాత ఖచ్చితంగా హరీష్ రావుకు నోటీసులు ఇవ్వబోతున్నారు అని కూడా ప్రచారం జరిగిన నేపథ్యం. ఎందుకంటే హరీష్ రావుకు నోటీసులు ఇస్తున్నారు, కేటీఆర్కు ఇస్తున్నారు, కేసీఆర్కి ఇస్తున్నారు, వీళ్ళందరూ కూడా మరికొంతమందికి నోటీసులు ఇస్తాను అని ప్రచారం జరిగింది. దాంట్లో భాగంగానే ఈ సంక్రాంతి అయిన తర్వాతనే మనకు ఆల్రెడీ హరీష్ రావుకు నోటీసులు తీసుకున్నటువంటి పరిస్థితి, నోటీసులు తీసుకున్నారు. నోటీసులకు ఆధారంగా తను సిట్టు ముందు హాజరు కావడం జరిగింది. మరి ఏం జరిగింది, ఎవరో నంబర్లు ఇచ్చారు అదంతా కూడా సిట్టుకు చెప్పినట్టు కూడా తెలుస్తూ ఉంది. మరి ఇప్పుడు కాసేపట్లో ఇక్కడ నుంచి ఆల్రెడీ భవన్కు బయలుదేరడం, ఇప్పుడు ఆల్రెడీ సిట్టు కార్యాలయం నుంచి బీఆర్ఎస్ భవన్కు బయలుదేరడం. బీఆర్ఎస్ భవన్లో మీడియా సమావేశము ఏర్పాటు చేసి మీడియా సమావేశం మొత్తము ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అంతా కూడా పోలీసులు ప్రశ్నలు అడిగారు, తను ఏం సమాధానం చెప్పారు, ఇదంతా మరి ఏందనేది కూడా పూర్తిగా వివరిస్తానని చెప్పుకుంటూ వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఎందుకంటే కాసేపట్లో అక్కడ మీడియా సమావేశం ఉంటుంది. మీడియా సమావేశంలో ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అంతా కూడా తను హరీష్ రావు కూడా వెల్లడించినటువంటి పరిస్థితి అయితే ఉన్నది. ఇదంతా కూడా జరిగిందంతా ఫోన్ ట్యాపింగ్ అంతా కూడా. ఫోన్ ట్యాపింగ్ బై ఎలక్షన్స్ కానీ, దుబ్బాక్ ఎలక్షన్ కానీ, హుజూరాబాద్ ఎలక్షన్స్ కానివ్వండి, మున్గోడు ఎలక్షన్స్ కానీ, ఇవన్నీ ఎలక్షన్కి సంబంధించిన దాంట్లో కూడా అపోజిట్ పార్టీలు అయితే ఉన్నాయో, కాంగ్రెస్ పార్టీ కానీ, దాంతో పాటు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ముఖ్యులు కానివ్వండి, ఇంకా బీజేపీ ఇవన్నీ పార్టీలకు సంబంధించినటువంటి కూడా చాలా మంది ఫోన్ ట్యాపింగ్ చేశారని కూడా ప్రధానమైన ఆరోపణలోనే ఈ రోజు విచారణకు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి అయితే ఉన్నది. ఇవాళ కూడా ఈటల రాజేందర్ కూడా మాట్లాడుతున్నది ఫోన్ ట్యాపింగ్ విషయంలో తీసుకొస్తున్నారంటే కూడా మంచిది, కానీ ఫోన్ ట్యాపింగ్ అంతా కూడా క్లియర్గా జరగాల్సిన పరిస్థితి ఉందని ఈటల రాజేందర్ కూడా మాట్లాడడం జరిగింది. అంటే తన ఫోన్ ట్యాపింగ్ జరిగిందని కూడా తన గతంలో కూడా ఇదే సిట్టు కార్యాలయానికి వచ్చి విచారణకు వచ్చాడు, తను కూడా స్టేట్మెంట్ రికార్డు ఇవ్వడం జరిగింది, తన ఫోన్ సంబంధించినటువంటి డాటా అంతా కూడా ఇవ్వడం జరిగింది. అట్లాంటిది కూడా బీఆర్ఎస్ పార్టీతో పాటు కూడా కాంగ్రెస్ పార్టీలు కానివ్వండి, మెయిన్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళు అంతకు దాంట్లో ఉన్నట్టు శ్రవణ్ రావు కానివ్వండి, అదేవిధంగా ప్రణీత్ రావుతో పాటు ఉన్న నవీన్ రావు కానివ్వండి, వీళ్ళందరూ కూడా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులతో పాటు కూడా కొండారెడ్డికి సంబంధించినంత కూడా స్టేట్మెంట్ ఏదైతే ఉందో అవన్నీ ఫోన్ ట్యాపింగ్ చేస్తారని చెప్పి కొండారెడ్డి కూడా ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన దాంట్లో కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేయడానికి నోటీసులు కూడా ఇచ్చారు. తను సమయం కావాలని కోరినట్టు కూడా తెలుస్తాను. సమయం తీసుకొని తను కూడా సిట్టు అధికారం ముందు హాజరై ఖచ్చితంగా తను స్టేట్మెంట్ ఇస్తానని కూడా అది కూడా చెప్తున్నాడు. అది కూడా మంచి కీలకంగా మారబోతున్న పరిస్థితి. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ అంతా కూడా ఒక కంక్లూజన్ తీసుకురావడానికి ఖచ్చితంగా 31 లోపల ఒక సిట్టు అధికారులు ఏదైతే ఉందో దాదాపు ఈ రోజు ఉన్నటువంటి నేపథ్యంలోనే ఈరోజు కేవలం సిట్టు అధికారులు డీసీపీ ఒక నారాయణ రెడ్డి అనే వ్యక్తి కూడా తను ఆల్రెడీ సిట్లో ఉన్నాడు. గ్రాంట్స్ అధికారి నాగేశ్వరరావు తను కూడా ఇలా సిట్లో ఉన్నాడు. ఇదే ఇవాళ ఐఓగా ఉన్నటువంటి వెంకటగిరి, ఈ ముగ్గురు అధికారుల సమక్షంలోనే తనను ఆల్రెడీ విచారణ స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. 160 సిఆర్పిసి నోటీస్ ఇచ్చిన నేపథ్యంలోనే సిట్టు ఇవాళ దాదాపు 7 గంటలకు పైగానే విచారణ చేశారు. ఆ 7 గంటల పాటు ఏం విచారణ చేశారు, ఏమేం ప్రశ్నలు అడిగారు, ఇదంతా కూడా ఇప్పుడు కాసేపట్లో మీడియా ముందు సమావేశం ఏర్పాటు చేసిన తర్వాత మీడియాకు వెల్లడిస్తారని చెప్పేసి హరీష్ రావు, మాజీ మంత్రి హరీష్ రావు చెప్పుకుంటూ భవన్కి వెళ్ళిపోవడం జరిగింది. ఇప్పుడు కాసేపట్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన తర్వాత మనకు పూర్తి స్థాయిలో తను వెల్లడిస్తానని చెప్పడం జరిగింది. ఇదంతా కూడా చూసుకుంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలోనే తను కీలక పాత్ర పోషించాడా, మరి ఫోన్ ట్యాపింగ్ మరి ఎవరు గిఫ్ట్ చేశాడు, ఫోన్ ట్యాపింగ్ పాల్పడని ఎవరు నంబర్లు ఇచ్చారు, ఇదంతా కూడా సిట్టు అధికారుల దగ్గర ఉన్నటువంటి డాటా ఆధారంగా తను అడగడం జరిగింది. ఈ 2600 నెంబర్ ఒకరోజు ఇచ్చారు. 2003లో జరిగినటువంటి నేపథ్యంలోనే 2000 నెంబర్ ఇచ్చారు, 600 నెంబర్ ఫోన్ నెంబర్ ఇచ్చారు. అంటే 600 ఫోన్ నెంబర్లు ఎవరి, ఏ పార్టీకి సంబంధించిన మరి ఎవరివి అవన్నీ దాంట్లో కూడా చూసుకున్నట్టే మరి కవిత కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని కూడా గతంలో కూడా ఆరోపణ చేశారు. అది వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి బిడ్డకు సంబంధించుకుంటే షర్మిల ఫోన్ ట్యాపింగ్ జరిగిందని కూడా గతంలో ఉన్నటువంటి ఇవన్నీ కూడా ఫోన్ ట్యాపింగ్ సంబంధించినంతా కూడా చూసుకుంటే వీళ్ళ పార్టీలో వీళ్ళకి సంబంధించిన ఫోన్ ట్యాపింగ్ పాల్పడ్డారని కూడా ప్రధానమైనటువంటి ఆరోపణ జరిగింది. మరి ఇప్పుడు ఈ రోజు జరిగినటువంటి నేపథ్యం ఏంటంటే కేవలము 160 సిఆర్పిసి నోటీసులో భాగంగా హరీష్ రావు రావడం, హరీష్ రావు విచారించారు. ఇదంతా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఉండబోతుందని కూడా మనం చెప్పొచ్చు. అయితే ఉదయం నుంచి కూడా ఈ విచారణ అనేది జరుగుతూనే ఉంది. దాదాపు 7:30 గంటల పాటు విచారణ జరిగింది. అక్కడ పరిస్థితి మనం చూసాము. మొత్తం కార్యకర్తలంతా కూడా వచ్చి చాలా ఉద్రిక్త వాతావరణం నెలకొందని చెప్పాలి. ఇప్పుడు ఏ విధంగా ఉంది అక్కడ పరిస్థితి? తర్వాత ఇప్పుడు హరీష్ రావు తెలంగాణ భవన్ కు కూడా వెళ్లారు, ప్రెస్ మీట్ కూడా పెట్టబోతూ ఉన్నారు. సిచ్యువేషన్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందంటారు? అంటే ఆల్రెడీ ఉదయం 7 o'clock 7 గంటల నుంచి కూడా బీఆర్ఎస్ భవన్ నుంచి మొదలు పెట్టుకుంటే జూబ్లీహిల్స్ పోలీసు సిట్టు కార్యాలయం వరకు కూడా భారీ సంఖ్యలో పోలీసు మోహరించడం జరిగింది. ఎందుకంటే కార్యకర్తలు ఎక్కడికక్కడ కట్టడి చేయడానికి, ఎక్కడికక్కడ అరెస్ట్ చేయడానికి కూడా మొత్తం ఉదయం నుంచి కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం చుట్టూ కూడా ఆల్రెడీ బార్కెట్ పెట్టడం జరిగింది. ఎవరు కూడా బయటకు వెళ్లకుండా లోపలికి రాకుండా అట్లా కూడా చేయడం. తిరిగి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ దగ్గర ఏదైతే బార్కెట్ చెక్ వస్తుందో అక్కడ కూడా బార్కెట్ పెట్టారు. జూబ్లీ చెక్ పోతే దగ్గర బార్కెట్ పెట్టారు. పిఎస్ దగ్గర కూడా బార్కెట్, అంటే ఎవరు కూడా రాకుండా ఎక్కడెక్కడ ప్రయత్నం చేసినప్పటికీ కూడా
ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు కూడా హరీష్ రావుతో పాటు కూడా ముందు వాహనంలో రావడం జరిగింది. తర్వాత హరీష్ రావు వచ్చిన తర్వాత కూడా చాలా మంది కూడా ఎమ్మెల్యేలు రావడం, వీళ్ళందరినీ కూడా పోలీసులు కూడా ఇక్కడ చూస్తే అయితే ఉధృతమైన వాతావరణం నెలకొంటున్న నేపథ్యంలోనే పోలీసులు అందరూ కూడా ఇటు నుంచి వీళ్ళందరినీ పంపించడం జరిగింది. కొంతమందిని అరెస్ట్ చేయడం జరిగింది, కొంతమందిని మాట్లాడి పంపించడం జరిగింది. ఇటువంటి ఘటనలు ఉదయం నుంచి కూడా ఇప్పటి వరకు కూడా జరుగుతూనే ఉన్నట్టు పరిస్థితి. కేవలం ఇప్పుడు కొద్దిసేపటి క్రితం ఒక 10 నిమిషాల క్రితం ముందు కూడా హరీష్ రావు బయటకు వచ్చే ముందు కూడా మహిళా సంఘాలు కూడా భారీ సంఖ్యలో చేరుకొని ఆందోళన చేస్తారు. ఎందుకు అంటే హరీష్ రావు పొద్దున ఉదయం 11 గంటల నుంచి విచారణ పేరుతోని ఇబ్బందులకు గురి చేస్తారు. కనీసం తనకు టాబ్లెట్ ఇచ్చారా లేదా, అసలు ఏమైతుంది, ఎందుకంటే ఆల్రెడీ గేట్ అవుతుందో సిట్టు కాలనీ చూస్తే మనకి ఇక్కడ ఉంటే ఇది మెయిన్ ప్రధానమైనటువంటి గేట్ అనమాట, బ్యాక్ గేట్ ఉంటుంది. అంటే లేకుంటే ఒక సిట్టు పేరుతోని కూడా లోపల కూర్చుని పెట్టినట్టు చేసి బ్యాక్ గేట్ నుంచి ఇక్కడ తీసుకుపోయి ఏమైనా ఇబ్బందులు గురి చేస్తున్నారా, అసలు ఏం జరుగుతుందని కూడా ప్రశ్నించినటువంటి నేపథ్యంలోనే అందరినీ కూడా అరెస్ట్ చేసి పంపించారు. కనుక ఇప్పుడు ఆల్రెడీ చాలా మంది కూడా వచ్చి కార్యకర్తలు జిందాబాద్ కొట్టుకుంటూ వెళ్ళిపోవడం జరిగింది. ఈ సిట్టు కార్యాలయం ఇక్కడ జిందాబాద్ కొట్టొద్దు అని పోలీసులకు అండ్ కార్యకర్తల మధ్యలో వాగ్వివాదం జరిగింది. జరిగిన నేపథ్యంలో పోలీసులు భారీ సంఖ్యలో టాస్క్ ఫోర్స్ పోలీసులు, లోకల్ పోలీసులు, ఇక్కడ మహిళా పోలీసులు అండ్ స్థానిక పోలీసులు వీళ్ళందరూ కూడా కలిసి పోలీసులందరూ కూడా కలిసి ఎవరైతే ఆందోళన చెందారో వాళ్ళందరూ కూడా అరెస్ట్ చేసి పంపుతారు. కొద్దిసేపటి క్రితం హరీష్ రావు బయటకు వచ్చిన తర్వాతనే జిందాబాద్ కొట్టుకుంటూ హరీష్ రావు ఇక్కడ మాట్లాడుతూ డైరెక్ట్ గా చెప్పండి మీడియా సమావేశం ఏర్పాటు చేస్తే అక్కడ మాట్లాడుతాను చెప్పడంతోనే ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలందరూ కూడా హరీష్ రావుతోనే పోవడం జరిగింది. ఇక్కడ మొత్తం వాతావరణం అంతా ప్రశాంతమైన వాతావరణకు నెలకొంటుందని కూడా చెప్పుకోవచ్చు. రైట్ దుర్గేష్, మీరు రైట్. థ్యాంక్ యూ దుర్గేష్.